చిన్న చూపు చూడడం ప్రారంభించామో వాళ్ళలో ఉన్న స్కిల్స్ మనకు కనబడవండి. పిల్లరా, దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఇతరులను ఎప్పుడైతే మనం తక్కువ అంచనా వేశామో వాళ్ళ యొక్క సామర్థ్యాలు మనం గ్రహించలేము. అందుకని నీ పిల్లల్ని ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. ఆడి మొఖం ఏంటి ఇలా ఏంటి నా కొడుకే ఏంటి ఆడికి అంత బుద్ధి వచ్చేసింది, ఏం మనకి మారకూడదా? నువ్వు దరిద్రమని, నువ్వు పెంటని, నీ పిల్లలు కూడా పెంటలోనే బతకాలా? పిల్లలు బాగుపడకూడదా? పిల్లలు మారకూడదా? పిల్లలు అభివృద్ధి చెందకూడదా? పిల్లలు బాగుపడకూడదా? పిల్లలు గొప్పలు అవ్వకూడదా? నువ్వు ఎలాగా నాశనం అయిపోయావు, నువ్వు ఎలాగా తాగుబోతు అయిపోయావు, నువ్వు ఎలాగా తిరుగుబోతు అయిపోయావు, నువ్వేదో దరిద్రమైన జీవితం జీవిస్తున్నావు, కానీ నీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళకూడదా? నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఈరోజు చాలా మంది కుటుంబాల్లో వాళ్ళ పతనం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా? పిల్లలు పాడైపోవడానికి కారణం. పిల్లలు పతనం అయిపోవడానికి, చెడిపోవడానికి లోకంలో ఉన్న మనుషులు వాళ్ళ మాట విని నీ మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు తెలుసా? నీ దగ్గర నుంచి వాళ్ళకి ప్రోత్సాహం లేదు, నీ దగ్గర ప్రేమ లేదు, నీ దగ్గర వాళ్ళకి ఆదరణ దొరకలేదు, నువ్వు వాళ్ళ యొక్క స్కిల్స్ గమనించలేకపోయావు. ఆడెవడో చెత్త ఎదవ వాడి స్కిల్స్ గమనించి వాడి దగ్గర తీసుకుని వాడికి సినిమాలు, సిగరెట్లు, తాగుడు, జోదము అవి నేర్పేశాడు, తిరగడం నేర్పేశాడు. నీ మీదకి వాడిని ఎలాగ జుట్టు కోడి పుంజులాగా ఎగురుతున్నావు ఏంట్రా అంటారు కదా అప్పుడప్పుడు. మా నాన్న అనేవాడు, ఇలా అనేవాడు, నేను ఏంట్రా జుట్టు కోడి పుంజాగా ఎగురుతున్నా ఇలా అన్నదాని ఎట్లా కొట్టేశాడు రోజు. దాన్ని కట్ చేస్తావా కట్ చేయించావా అన్నాడు. అప్పుడు ఇదే కదా 4 గంటలు ఇలాగంటే ఇలా అని కదా ఆ టైప్ మంది. అప్పుడు ఇలాగని ఏంటి అనేవాడు, ఇలాగంటే కరెక్ట్గా వచ్చి పట్టుకోండి అంతే. పట్టుకుని దవడ ఈ దవడ వాయించి తీయింతావా అన్నాడు అంతే. తర్వాత చెప్పాలి, రే అలా ఉంటే గమ్మున ఎవడైనా పట్టుకున్నాడు అదే దొరుకుతుందిరా, నువ్వు కదలేవురా.